లడ్డూపై కల్తీ విషయంలో సిట్ ఒక క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పి ప్రజలకు మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. వైకాపా నాయకులందరికీ నేను ఒకటే అడుగుతున్నాను, సిట్ నివేదికలో ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చింది? సిట్ నివేదికలో చాలా క్లియర్గా ఎన్టీడీబీ నుంచి వచ్చినటువంటి నివేదికని అనుసరించి వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. అందులో జంతు అవశేషాలు లభ్యమయ్యాయి. ఇది కేవలం కృత్రిమ నెయ్యిని వినియోగించి కొన్ని కోట్ల నగదుని దుర్వినియోగం చేసి వాళ్ళ స్వలాభాల కోసం వినియోగించుకున్నారనే విషయాన్ని పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత వాళ్ళు ఛార్జ్ షీట్లో ఫైల్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అరెస్టులు జరిగాయి. రానున్న రోజుల్లో కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు. మేము వైకాపా నాయకులు ఒకటే చెప్తున్నాం, మీరు ఇప్పటికైనా దుష్ప్రచారాలు మానుకోకపోతే మీ పార్టీ పూర్తిగా గల్లంతవుతుంది. మీరు ఏదైతే ఈరోజు స్టాండ్ తీసుకున్నారో అది ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి వెంకటేశ్వర స్వామిని మీరు అవమానపరిచిన విధంగా మాట్లాడుతున్నారు. దయచేసి ఈ విధానాన్ని మార్చుకోండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఎక్కడ కూడా కక్షపూరితమైనటువంటి నిర్ణయాలు కానీ కేసులు కానీ ఎక్కడ పెట్టలేదు. ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ పరిపాలన జరుగుతుంది. అందులో భాగంగానే వీటిని డైవర్ట్ చేసే విధంగా వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ఇక్కడ ప్రదర్శిస్తుందని మీ అందరికీ ప్రజలకి తెలియజేస్తున్నాను. దయచేసి వైసీపీ ఈ విధానాన్ని మార్చుకోవాలని. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.